దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ఈ దిన అంశం సమయం. ఈ దిన అంశం సమయం. దాని గురించి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏంటంటే దినములు చెడ్డవి. దేవుడు సృష్టించినటువంటి దినములు చెడ్డవి కావు, కానీ మనుష్యులు చెడ్డ మనుషుల్లోనే మార్పు వచ్చింది. అందుకని ఏంటన్నాడు ఇక్కడ, దినములు చెడ్డవని ఎందుకు చెబుతున్నారు? అమ్మా, ఇంట్లో నుంచి బయటికి వెళితే ఆడు తిరిగి వస్తాడో రాడో తెలియనటువంటి దినములు ఇవి. అర్థమవుతుందా? మన మధ్యకి వచ్చారు పాపం శివమ్మ గారు, వాళ్ళ అబ్బాయి వాళ్ళ మనవరాల్ని ఎక్కించురాడానికి వెళ్ళాడు. ఏరే ఒక చిన్న కుర్రోడు బండి తోలుకు చాపండి గుద్దాడు, కాలు ఫ్రాక్చర్ అయింది, ఇప్పుడు మంచంలో ఉన్నాడు. రాత్రి మా మేనగోళ్ళు ఆడబిడ్డ కూతురు అల్లుడు రేపల్లి నుంచి చోడాయిపాలెం వెళ్తుంటే సగదూరం వెళ్ళంగానే ఏరే బైక్ కూడా తాగి వచ్చి టకామని గుద్దేశాడు. స్పాట్లో చచ్చిపోవాల్సింది. ఒళ్ళంతా దెబ్బలు, ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నారు రేపల్లో. ఇంటిలో నుంచి బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి తిరిగి వస్తాడో రాడో అనేటువంటి దినములు ఇవి. కాబట్టి అందుకని అంటున్నాడు, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక. సమయము ఎంతైనా నీకు వృధా చేసేసుకుంటున్నావు. పండగ రోజు అనుకుంటా, రేపు 1వ తారీఖు 31వ తారీఖు ఎప్పుడో, మరి 30 అనుకుంటా. మేము కారు వేసుకుని వెళుతున్నాం హైవేలో. ఇక్కడ మబ్బులు జాని ఇంట్లో ఉన్నటువంటి యాదవులు అయినా ఏటవతల నుంచి వచ్చాడు ఇక్కడ కాపురం ఉండటానికి. ఏ తారీఖు? 1వ తారీఖు జనవరి 1 పండగ దినం. అటు నుంచి వస్తున్నాడు, వాళ్ళది చల్లపల్లి అంటే వస్తున్నాడు. మాకు ముందు, మేము వెళ్ళే ముందు ఒక 5 నిమిషాల ముందు, 7 నిమిషాల ముందు, లేకపోతే 10 నిమిషాలు, పావు గంట ముందో ఏమి గుద్దిందో తెలియదు, కానీ స్పాట్లో నేను ఎప్పుడు అలాగ చనిపోయిన స్థలానికి వెళ్ళను, కానీ ఎందుకనో కారు ఆపి బట్టిప్రోలు అంటున్నారని వెళ్ళాను. వెళితే ఆ మెదడు చితరగా రోడ్డంతా మెదడు. తర్వాత అక్కడ బ్లడ్ డొల్లుకుంటూ వెళ్ళిపోయి అంచును పడిపోయాడు. పోలీసు వారు ఉన్నారు, కేసు రాస్తున్నారు. చూడండి, ఆ సన్నివేశం చూసిన తర్వాత చాలా బాధ కలిగింది. అందుకనే మనం భక్తి చేయాలి. ఊరికనే అల్లాటెప్పిగా పరుగులెత్తడం కాదు, కానీ దేవుని సన్నిధిలో నువ్వు భక్తి చేయాలి. అందుకని ఇక్కడ చెబుతున్నాడు, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనండి. జాగ్రత్త ఉందా నీ దగ్గర? ఎప్పుడు ఏమి సంభవించుద్దో మనకి తెలియదు, ఎప్పుడు ఏమి సంభవించునో మనకి తెలియదు. కాబట్టి నీకు ఎలాగుండాలి? జాగ్రత్తగా సమయాన్ని కాపాడుకోగలుగుతున్నావా ప్రియ తల్లి? సమయాన్ని కాపాడుకోవాలి. నీవు, నేను, మన అందరము సమయాన్ని కాపాడుకునేలాగా మనం ఉండాలి. ఆ సమయాన్ని కాపాడుకోకపోతే ఏమండి, మనము చాలా ఇబ్బందికి గురైపోతూ ఉంటాం. ఏమండి, ఇంకేమంటున్నాడు? ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ఏమండి, ప్రభు యొక్క చిత్తాన్ని మనము
గ్రహించేటువంటి వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యం అంతా మాట్లాడుతూ ఉన్నది. అందుకని అంటాడు చూడండి, కొలస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనండి. జ్ఞానం ఉండాలి, మనకి వివేచన ఉండాలి. ఇది ఎవరి దగ్గర ఉంది అంటే యేసు ప్రభు వారి దగ్గర మాత్రమే ఉన్నది, ఎక్కడ లేదు. జ్ఞానము ఆయన యందు గుప్తమై ఉన్నది. ఆదికాండము 27వ అధ్యాయంకి వెళదాం. ఇప్పుడు ఎవరెవరు సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారో చూద్దాం. 27వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇక్కడ ఏమన్నాడు? ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన యోసేపుతో, నా కుమారుడా అని అతన్ని పిలవగా, అతడు చిత్తము నాయనా అని ఆయనతో నేనప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు. ఈయన వృద్ధాప్యంలోకి వచ్చేసాడు ఇస్సాకు. మంద దృష్టి కలిగింది, ఏదో మాంసాహారం తినాలని మనసు వచ్చింది. పాపం మాంసాహారం తినాలని వృద్ధుడు, నా మరణము దినములు నాకు తెలియదు కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని, నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నేను ఆస్వాదించున్నట్లు నాకిష్టమైన రుచిగల భోజనములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఈయనకో కోరిక పుట్టింది. ఏం కోరిక? మాంసాహారం తినాలనే కోరిక పుట్టింది ఈయనకి. కుమారుడు ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నాడు? అరణ్యానికి వెళుతూ ఉన్నాడు. ఏమండి, వృద్ధుడికి ఆకలేస్తే ఎప్పటి వరకు ఆగుతాడండి? ఎప్పటి వరకు ఆగుతాడు? ఏమండి, సకాలంలో భోజనం పెట్టాలి కదా. మేము యవనస్తులు, నేను ఒక ఇంటికి వెళ్ళాను మొన్న. ఒక ఇంటికి వెళితే ఆ మామగారు వచ్చి అంటున్నాడు, ఏమండి 11 గంటలైనా మా ముఖానికి ఒక టీ పోయలేదండి అని అంటున్నారు. వెంటనే నేను ఆ అమ్మాయిని మామూలుగా తిట్టలేదు. నేను మా మేనగోళ్ళే కాబట్టి ఇష్టం వచ్చినట్టు తిట్టాను. ఏమని తిట్టాను? మూర్ఖురల్లాగా చేస్తున్నావు. ఎన్నింటి తాగాలి? ఉదయకాలం టీ 7 గంటల లోపే తాగాలి. టీ 9 గంటల లోపు టిఫిన్ చేయాలి. 11 గంటలకి నువ్వు టీ ఇస్తే వృద్ధులకి ఎలాగుంటుందో చెప్పండి. వృద్ధాప్యంలో ఏమండి సరైనటువంటి స్థితిలో వారికి భోజనం పెట్టాలి. నువ్వు తినకపో, నువ్వు ఎలాగైనా నడుచుకో, కానీ వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి సకాలములో భోజనము, సకాలములో టీ చూడాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది. మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు 5 గంటలకే టీ ఇచ్చేస్తా. పాపం వేడి నీళ్ళు గ్లాసు, వెంటనే టీ 5 గంటలకే. మా ఇంటికాడైతే 6 గంటలకి నేను టీ తాగేది. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో సమయానికి మనం చేయగలుగుతున్నామా? వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని చూడవలసినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది కదా. 11 గంటలకి టీ ఇచ్చి, ఒక ఆమె చెబుతుంది, ఎక్కడో చెబుతున్నారు నాకు, ఏమండి మా ముసలమ్మకి టీ ఇస్తామండి, టీ ఇస్తాం, పోట్లాడొద్దండి. ఎందుకు పోట్లాడొద్దో తెలుసా? ఏమంటే ఆ టీలో ఏలు పెట్టి కింద పడేద్దంట, 2 బొట్టులు కింద పడేసి అంటదంట, మీరందరూ చిక్కని టీ తాగేసి నాకు నీళ్లు కలిపిచ్చారే అని పోట్లాడద్దంట. అలాంటి వారు కూడా ఉన్నారులేండి, లేరని చెప్పటానికి వీల్లేదు. వీళ్ళేమో చిక్కటి టీ కమ్మగా తాగుతారు, వాళ్ళకేమో గ్లాసు నిండా ఉండాలని
ముసలోడికి ఏం తెలుస్తుందిలే, ముసలి దానికి ఏం తెలుస్తుందిలే అని ఏమండి కొంచెం ఒక స్పూన్ పందారేసి నీళ్లు కొంచెం పోసి నీళ్ళ టీయాల మొఖాన్ని పాడేస్తే రేపు నీకు నీళ్ళల్లోనే పంచదార కలిపేస్తారు. నీకు నువ్వేమి ఎత్తుతున్నావో దాన్నే కోసుకుంటారు. పొద్దున్న లెక్కేసుకో. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని చూడవలసినటువంటి బాధ్యత నీ మీద పడి ఉన్నది. సకాలములో భోజనం, సకాలములో టిఫిను, సకాలములో టీ, సకాలములో నీవు ఏమండి పెట్టేటువంటి వ్యక్తిగా నీవు నేను ఉండాలి. ప్రియ తల్లి, పెట్టగలుగుతున్నావా? అందుకని ఇక్కడ ఇస్సాకు అంటున్నాడు, వృద్ధుడైపోయాడు. ఒరే బాబు, ఇస్సాకు వృద్ధుడైపోయాడు. వృద్ధుడైపోయి అంటున్నాడు, ఒరే బాబు నాకు మాంసాహారం తినాలని ఉన్నది, కాబట్టి నీవు నాకు భోజనానికి ఏదైనా నువ్వు అరణ్యానికి పోయి త్వరగా ఫలాందని చెప్పాడా? నాకు దుప్పే కావాలన్నాడా? నాకు లేడే కావాలన్నాడా? నాకు చేపే కావాలన్నాడా? లేదు, రుచి కలిగినటువంటి ఆహారం పెట్టు అన్నాడు. పెట్టచ్చు కదా, చాలా మేకలు ఉన్నాయి, దొడ్డెంత మేకలు ఉన్నాయి, దొడ్డెంత గొర్రెలు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, కోడిదోళ్ళు ఉన్నాయి. అమ్మా అంబులు పొదిని తీసుకుని వెళ్ళిపోయాడు. అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఇటు పరిగెత్తి. భార్య చూస్తేనేమో అన్యురాలు, లోకస్తురాలు. భార్య చూస్తేనేమో లోకస్తురాలు, విగ్రహార్థకురాలు ఆమె. ఈయనేమో దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డ యాసేవు. పరుగులు తీస్తూ ఉన్నాడు, పరుగులు తీస్తూ ఉన్నాడు. ఈలోపు యాకోబు చక్కటి భోజనాన్ని, తల్లి అనుమతితో చక్కటి భోజనాన్ని తీసుకుని వచ్చి సమయానికి పెట్టాడు. ఆశీర్వాదం అంతా కొట్టాడు. ఈయనేం చేస్తున్నాడు? సమయం పోయిన తర్వాత ఏమవుతావు? అందుకని అడుగుతున్నాడు. అక్కడ ఏమండి 34వ వచనానికి వెళ్ళండి. అక్కడ ఏమంటాడో చూడండి. ఓ పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి నన్ను దీవించుమను, అయ్యా నన్ను కూడా దీవించండి అయ్యా అంటే ఏమంటున్నాడు ఈయన? ఒరే బాబు, దీవినన్నీ అడుగొట్టుకుపోయాడు. నా దగ్గరికి ఏం మిగిలిందంట చెప్పండి? ఏం మిగిలింది? శాపమే మిగిలింది, కానీ దీవెన లేదు. ఇక ఒకే గర్భంలోంచి వచ్చినటువంటి బిడ్డలు ఇద్దరు ఒకే గర్భంలో నుండి వచ్చారు. ఆయనేమో సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు, ఈయనేమో అజ్ఞానిలాగా అరణ్యములో తిరుగుతూ 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 ఎప్పుడో సాయంత్రానికి వచ్చాడు. ఈలోపు తినటం అయిపోయింది, దీవించడం అయిపోయింది, బ్యావం తేపటం అయిపోయింది. నీకు సమయాన్ని నువ్వు సరిగ్గా పాటించి సరిగ్గా చేసుకోకపోతే నీ బ్రతుకు కూడా అలాగే అయిపోద్ది. సమయానికి నువ్వు జాగ్రత్తగా కట్టుకోవాలి, కుటుంబాన్ని కట్టుకోవాలి, సంఘంలో జాగ్రత్తగా సమయాన్ని పాటించాలి. సమయాన్ని పాటించగలుగుతున్నావా ప్రియ తల్లి? చాలామంది అంటే ఎప్పుడు పడితే అప్పుడు తింటారు. వాళ్ళకి టైం ఉండదు, పాడు ఉండదు. వీళ్ళకి ఏమొచ్చుద్ది? గ్యాస్ ట్రబుల్ వస్తాయి. బ్యావ్ 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 ఏమొస్తాయి? గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తాయి. సమయానికి తింటే రాదు. నా తల్లి తండ్రి ఉండేవారు, వారు కరెక్ట్గా టిఫిన్ చేసినా చేయపోయినా కరెక్ట్గా 10 గంటలకు ఉదయం భోజనం, సాయంత్రం కరెక్ట్గా 7 గంటలకి భోజనం. మారదే కది. ఎప్పటి నుంచి? మేము పుట్టినప్పటి నుంచి వాళ్ళు చచ్చిపోయే వరకే కదే. ఎప్పుడు నిద్ర ఎప్పుడో తెలుసా? కరెక్ట్గా 7 గంటలకి నిద్ర, లేకపోతే 8 గంటలకి నిద్ర. ఎప్పుడు లెగుస్తారు? 4 గంటలకి లెగుస్తారు. అయ్యో చీకటి ఇంకా పోలేదు కొద్దిగా అని చెప్పి ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ 5 గంటల వరకు అలాగే ఉండి 5 గంటలకి కాలకృక్షాలకి వెళ్ళి ఏమని మూట సర్దుకుని అవన్నీ సర్దుకుని 5:30కే మూట కట్టుకుని వ్యాపారానికి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ వచ్చి పని చేసుకునేవాడు. చక్కగా భోజనం 10 గంటలకే భోజనం అయిపోవాలి, 8 గంటలకే నిద్ర అయిపోవాలి, 7 గంటలకే నిద్ర, 8 కూడా కాదు. ఎన్ని గంటలు నిద్రపోతున్నారు ఆలోచన చేయండి. దాదాపుగా 9 గంటలు నిద్రపోతున్నారు వాళ్ళు. మనోడు
సెలబెట్టుకోవటం ఇట్టా 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 1 గంట వరకు 2 వరకు ఇదే కొట్టుడు. కొట్టి 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 ఏమవుతుంది, 2 కళ్ళు ఫెయిల్ అయిపోతున్నాయి పిల్లలకి. మీకు అర్థం కావట్లేదు ఇప్పుడు. అబ్బో మా అమ్మాయి ఏంటి ఇట్ట కొడుతుంది, ఇట్ట కొడుతుంది, ఇట్ట కొడుతుంది, ఇట్ట కొడద్దే, రేపొద్దున ఇంత జడద్ది, అప్పుడు బాగుంటుంది నీకు. మా రూతు చెప్పే స్కూల్లో ఒక పిల్ల అలాగే చూస్తూ అన్నదట, కళ్ళు 2 పోయినాక, కళ్ళు లేవాక. హైదరాబాదులో మా ఇంకుడి దగ్గర అక్కడ ఉన్నటువంటి ఒక పిల్ల, 8 సంవత్సరాల పిల్ల, 2 కళ్ళు పోయినాయి. కళ్ళు లేవేక, తవుళ్ళాడుతామేక. నీకున్న కళ్ళు నువ్వే పాడు చేస్తున్నావు, నీ బిడ్డ. ఇలాగే దగ్గర పెట్టుకుంటారు. ఏమంటే ఒక పావు గంట చూస్తేనే నీ కళ్ళు నా కళ్ళు ఏమవుతున్నాయి? ఏమన్నా బోదర వచ్చేస్తాయి కదా. 4 గంటలు 5 గంటల పిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చి నువ్వు తల్లిగా తండ్రిగా పనికిరావు. ఎవడు చెడగొట్టేదంటే మీరే. మా అబ్బాయి చెడిపోయాడండి, మా అమ్మాయి చెడిపోయాడు. ఎందుకు చెడిపోవడానికి కారణం? 10,000 రూపాయలు పోనాడు చేతికిచ్చి. ఎవరికి స్టార్టింగ్ చేస్తారో తెలియదు, ఎవరిలో ప్రేమలో పడుతున్నారో తెలియదు. ఇష్టానుసారంగా బ్రతికేసి, ఇష్టానుసారంగా జీవించేసి, మా అబ్బాయి చెడిపోయాడండి, మా అమ్మాయి చెడిపోవటానికి కారకులు ఎవరు? నువ్వు కదా ప్రియ తల్లి. వాడి చిన్న వయసులోనే బైక్ ఇచ్చేసి, ఆ బైకులు బాగా ఎట్ట వెళ్తాడో తెలియదు, వెనకాల షర్టు రెపా కొట్టుకోవాలి, దేనికో దాన్ని గుద్దాలి, కాలు ఇరిగిపోవాలి. దీని కారకులు ఎవరు? నువ్వే. భయము లేని కుటుంబం, భక్తి లేని కుటుంబం, విశ్వాస త్యాగములు లేని కుటుంబం. ఈయన కూడా పరుగులెత్తుతున్నాడు. ఎక్కడికి? అరణ్యములోనికి పరుగులెత్తాడు. సమయము లేదు. ఆ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు యాకోబు. దీవెనలన్నీ యాకోబు మీదకు వచ్చేసినాయి. నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతున్నావా? అందుకని అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు 34వ వచనం, యోసేపు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్ను నువ్వు దీవించుమని తన తండ్రితో చెప్పాను. అతడు, నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెనలన్నీ పోయినరా బాబు. ఏం చెప్తున్నాడు? అందుకనే నీ సమయాన్ని నీవు సద్వినియోగం చేసుకోవాలి. ఏమండి, సమయానికి తండ్రికి ఆహారం పెట్టలేకపోయాడు. ఏమండి, ఏమైపోయిందండి? ఆ దీవెనంతా తొలగిపోయింది. నీకు రావాల్సిన దీవెన ఎందుకు తొలగిపోతుంది? సమయానికి దేవుని మందిరానికి రాలేవు, సమయానికి పాటల్లో నువ్వు పాల్గొనలేవు, సమయానికి వాక్యాన్ని అనలేవు, సమయానికి దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడలేవు, రోదన చేయలేవు, అంగలార్చలేవు. ఏమండి, ఏమైపోతుంది? నీకు రావాల్సినటువంటి దీవెనలను మరొక వ్యక్తికి వెళ్ళిపోతున్నాయి. నేను ఆరంభ దినాల్లో మా గురువు గారి దగ్గరికి వెళ్ళి అలాగే కూర్చున్నాను. ఎక్కడో మీకులాగే వెనకాల కూర్చునేవాడిని. నేను వెనకాల కూర్చుంటే ఏమండి, నా ప్రక్కన ఉన్నటువంటి ఒక ఆయన లెక్చరర్ గారు ఉండేవారు. ఆయన మీద పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ కూడా అలాగే దిగుతూ ఉండేది. ఆయన ప్రక్కనే నేను మోకరించాను. ఏమని, నేను తెలియని రీతిలో ఆ పరిశుద్ధాత్మ నా మీదకి రావటం నేను చూడగలిగాను. నిద్రపోయే వాళ్ళ పక్కన కూర్చుంటే ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? నిద్రపోయే వాళ్ళ పక్కన కూర్చుంటే నిద్ర వస్తాయి. ఆవలించే వాళ్ళ పక్కన కూర్చుంటే ఆవలింత గ్యారెంటీగా వచ్చేస్తుంది. అంటువ్యాధి. ఈ 2 కూడా ఒకదానికొకటి సంబంధం ఉంటాయి. 2 అంటువ్యాధులు. కన్నీరు గర్చి ప్రార్థన చేసే వారి పక్కన కూర్చుంటే ఏమొచ్చుద్ది చెప్పండి? కన్నీరు బళ్ళుని పగులుద్ది హృదయం, పశ్చాత్తాపం వచ్చేస్తాయి, రోదన వచ్చేస్తాయి. అలాగే ఆయన ప్రక్కన కూర్చున్నాను. ఏమో వాక్యం చెప్పారో తెలియదు, వాక్యం అయితే లోపలికి వెళ్ళలేదు, కానీ ఆయన మీద ఉన్నటువంటి పరిశుద్ధాత్మ నా మీదగలాగే దిగింది. నాట నుండి నేటి వరకే ఆ పరిశుద్ధాత్మ నన్ను విడిచిపెట్టలేదు.
పరిశుద్ధాత్మ నిన్ను తాకుదల కావాలంటే నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నీకు ఇచ్చినటువంటి సమయం చాలా విలువైంది. ఏమండి నా భార్యతో, ఏమండి దానియేలు గారు, ఏమండి దినకరణ గారు, ఇంకా పెద్ద పెద్ద సేవకులు ఒక చోట ఏమండి కూడుకునుంటే నా భార్య బైబిల్ తీసుకుని వెళుతుంటే జోగారి అక్కగారు పిలిచారట. ఏమని? అమ్మా ఇలా రా, దీవెనిమ్మ ఇలా రా అని పిలిచారట. ఈమె వెళ్ళింది. ఏంటమ్మంటే ఆమె ఏం చెప్పిందో తెలుసా నా భార్యకి? అమ్మా నీకున్నటువంటి సమయం బహు కొద్దిదే, చాలా కొద్దిది. దాన్ని నువ్వు ఏం చేయాలి? దాన్ని నువ్వు చాలా కాపాడుకుని సద్వినియోగం చేసుకుని బ్రతుకు అన్నదట. దాన్ని పట్టుకుని ఆమె చనిపోయే వరకు ఆరోగ్యం బాగున్నా బాగోపోయినా దేవుని మందిరములో దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తుంది. తెలుస్తుందా? సమయం అంతా కూడా వ్యర్థం చేసుకుంటున్నావా ప్రియ తల్లి? వ్యర్థము చేసుకోకూడదు. నీకు ఇవ్వబడినటువంటి సమయం, ఏమండి నీకు ఇవ్వబడినటువంటి సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. దేవుని యొక్క సన్నిధిలో చక్కగా ప్రార్థన చేయాలి, విశ్వాసముతో ఉండాలి, ప్రార్థనాత్మతో నింపబడి ఉండాలి. ఈయన ఉదయాన్నే లేచి తండ్రి చెబితే వెళ్ళిపోయాడు. ఏమండి ఆకలి తీరక, ఏమండి ఆకలితో ఉండిపోయినప్పుడు ఆహారం పెట్టినప్పుడు ఏమొచ్చుద్ది లోపల నుండి చెప్పండి? తిన్న వ్యక్తికి నువ్వు మంచి ఎండలో పడ్డావు, మంచి వడగాల్పు, నాలుక బాగా ఎండిపోతుంది. ఒక గృహం నీకు కనబడింది, ఏదో కొంచెం ఎరుగున్నోళ్ళు. అక్కడికి వెళ్ళి అమ్మ త్రాగటానికి కొంచెం నీళ్ళు ఇవ్వమ్మా అన్నారనుకోండి. చల్లటి నీరు కానీ చల్లటి మజ్జిగ కానీ ఇస్తే నీలో నుండి ఏమొస్తాయి చెప్పండి? ఏమొస్తాయి మీలో నుండి చెప్పండి? ఇసురుగా చెప్పండి. కొట్టను కదా, చాలా ఎడంగా ఉన్నారు కొడతానికి కూడా. ఏమొస్తుంది చెప్పండి అమ్మా? ఏమొస్తుంది? కోపం వస్తా? ఏమొస్తాయి? దీవెనొచ్చేది. నీ కడుపు చల్లగా ఉండా అంటారా? నీ కడుపు చల్లగా ఉండా. చూడండి మరి ఆకలి సమయంలో ఏమండి యాకోబు భోజనం పెట్టినప్పుడు దీవెనలన్నీ అలాగే వచ్చేసినాయి అంట, పైకి అలాగే పొరులకు వచ్చేసినాయి. సమయాన్ని నువ్వు కాపాడుకునేటువంటి వ్యక్తిగా ఉన్నావా? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనాన్ని చూద్దాం. దయచేసి సహాయము చేయండి. అపవాది తనకు సమయము కొంచెమేనని తెలుసుకొని బహు క్రోధము గలవ. వాడు యాక్టివ్గా చేస్తున్నాడా, నీరసంగా చేస్తున్నాడా? మీకులాగా చెప్పండి. వాడు యాక్టివ్గా పని చేస్తున్నాడు. మనం ఏమీ లేదు. మందిరానికి వెళ్ళాలంటే ఇక్కడ పాటలు జరుగుతున్న వాక్యం ఏంటో ఇలా ఆస్తులు పోయినట్టు ఇలా వస్తారు, నాకు అర్థం కాదు. అప్పుడైనా పరిగెత్తుకుంటే నా ముందని ఇట్లా కనపడతారేమని చూస్తా. అబ్బో ఎంత యాక్షన్ అండి! అప్పుడు కూడా స్పీడ్గా నడవలేరు. ఏంటో ఇద్దరు వ్యక్తులు ఉన్నవాళ్ళు కూడా మరి ఎంత వంటలు వండుతారో నాకేంటో తెలియదు. 1 గంటకు వస్తారు, 12ంటికి రావాల్సింది ఏంటో నాకు అసలు అర్థం కాదు. వీళ్ళకి వంట చేయటం కుదరదేమో అనుకుంటాను నేను. మా అమ్మాయి ఇంటికి వెళ్తే నేను 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో మొత్తం అన్నం అమ్మే వండుకుంటుంది. కూరలు మొత్తం నేను 10 నిమిషాల్లో వండి ఆడి పెట్టేస్తాను. నాన్న నాకేంటో నాన్న ఇలాగ అవదో, నీకు 10 నిమిషాల్లో మొత్తం కూరలన్నీ వండేసావు నాన్న. ఏంటి నీకు పని? ఆ పని దగ్గరే ఏడుస్తావు అనమాట, అక్కడే కూర్చుంటావు, అక్కడే తెమ్మల దగ్గర. నీకు పని తెమ్మలదు. తోమి 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 ఏంటి తోమేది అమ్మా? అరే దేవుని యొక్క సన్నిధిలో మనము ఆరాధన టయానికి వెళ్ళాలి, సమయానికి వెళదామే, దేవుణ్ణి మనం స్తుతిద్దామే అనేటువంటి ఆలోచన నీకు ఉన్నదా? అందుకని నీ ఆశీర్వాదాలన్నీ నీ ప్రక్కవారు కొట్టుకుని పోతూ ఉంటారు. తర్వాత నువ్వు ఏడ్చిన ఏసేపు ఏడుస్తున్నాడు. ఏసేపు ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. అయ్యో ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందా
అవకాశము లేకపోయెను. నీకు ఇవ్వబడిన తరుణం ఏం చేస్తున్నావమ్మా? అపవాదికి కొంచెమే సమయం అని తెలుసుకున్నాడు. ఎంత యాక్టివ్గా పనిచేస్తున్నాడు. మరి నీకన్నా భార్యడు ఉందా సమయం? చెప్పండి. నీకున్న సమయం ఎంతో నీకే తెలియదే. మరి ఎలాగ భక్తి చేయాలి? నువ్వు దేవుని శక్తి చూడాలి కదా. నువ్వు యాక్టివ్ ఏది? నీ దగ్గర యాక్టివ్ ఏది? పోనీ అమ్మ, ఈ ఆదివారం కదా, రేపు ఆదివారం వెళ్తాను. ఇలా పోతే ఏంటి అసలు అర్థం కాని భక్తి చేస్తున్నారేంటో నాకు అసలు అర్థమే కాదు. వాడు బహు క్రోధము కలిగి ఉన్నాడట. మరి నువ్వెలాగ ఉండాలి? సమయానికి నువ్వు సద్వినియోగం చేసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, నీ సమయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. క్రోధము గలవాడే, వాడు ఎంత యాక్టివ్గా పనిచేస్తున్నాడో చూడండి. మన దగ్గర ఉందా యాక్టివ్? ఏమీ లేదండి, ఏమీ లేదు. మనం సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నాం సమయాన్ని. ఏమా, దేవుని యొక్క సన్నిధిలో ఏమండి, నీవు మందిరానికి వచ్చినా నిన్ను వాడు విడిచిపెడతలేదంట. నువ్వు మందిరానికి వచ్చినా వాడు కూడా లోపలికి వస్తున్నాడంటండి. వాడు కూడా లోపలికి వస్తున్నాడంట. ఎలా వస్తాడో చెప్పగలరా? ఎలా వస్తాడట? ఏమా, వాడు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఏమా, నీవు మందిరానికి వచ్చినా వాడు నిన్ను విడిచిపెడతలేదంట. ఒకటి ఏంటి చెప్పండి? వాడిదేంటి? ఒకటి నిద్ర. నువ్వు వెళ్ళి మందిరానికి వెళ్ళకపోతే సేవకుడు గద్దిస్తాడు. వెళ్ళి అక్కడ సాటుగా దిమ్మ సాటు ఉంటుంది, ఆ దిమ్మ సాటుని కూర్చో. నువ్వు నిద్రపోయినా కనపడ్డావు, ఆయన కనపడ్డావు, లేదా పేరు పెట్టి పిలుస్తాడు. ఎక్కడ కూర్చోవాలంట? దిమ్మ చోటుకి వెళ్ళిపోతారు మన జోసప్ప లాంటి వాళ్ళు. ఎక్కడికి? దిమ్మ చోటుకి వెళ్తారు. ఇక ఏంటి? కనపడకుండా. ఒకటి ఏంటంటే వాడు చేసేది నిద్ర అనేది పెడుతూ ఉంటా అంట. రెండోది పరజ్ఞానంతో నింపుతాడంట నిన్ను. పరజ్ఞానం అంటే ఎక్కడైతే మనిషి ఆదరయ్యావు కానీ నీది ఎక్కడెక్కడో నీ మనసు తిరుగుతా ఉంటుంది. అయ్యో, అది అలాగైపోయింది, ఇది ఎలాగైపోయింది, వాడు డబ్బులు ఇస్తాడు ఎవడో, వాడు ఎగ్గొడతాడేమో, నా వ్యాపారం సరిగ్గా ఉంటుందో లేదో, ఇంకా చూడండి రేపు కూలి సరిగ్గా పడద్దో లేదో, రేపు పొలం సరిగ్గా పండుద్దో లేదో. ఈ పరజ్ఞానం పెడుతూ ఉంటాడంట వాడు. అందుకనే నువ్వు ఇక్కడ కూర్చుంటావే కానీ ఈ సాయంత్రం వెళ్ళేటప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతాను, ఏం వాక్యం చెప్పారని చెప్పండి, చూస్తాను నేను. మీలో మా చేతితో 10 మంది చెబుతారేమో వాక్యం, పలానా వాక్యం అని. కడమోళ్ళు ఎవరు చెప్పలేరు. ఎందుకు? మీరందరూ పరధ్యానంలో ఉన్నారు. మీ భర్తల గురించి, మీ పిల్లల గురించి, మీకు కలిగిన శోధనల గురించి, వీటి గురించి వాటి గురించి ఆలోచన చేసుకుని ఇక్కడ కూర్చున్నప్పుడే వస్తుంది సాతాను. ఎవడు పెడతాడు? సాతాను పెట్టేస్తాడు. అది పెట్టి ఇది పెట్టి చెలవులు పలవలుగా ఈ ఆలోచనలో ఉంటాం అన్నమాట. ఈ వాక్యం మీదకి వెళ్ళదు ధ్యాస. ఇలాంటి వాళ్ళు ఎవరు పెట్టిన ఇప్పుడు చెప్పండి? ఎవరు ఆధీనంలో ఉన్నారు? అపవాది ఆధీనంలో ఉంటారు. దేవుని ఆధీనంలో ఉన్నటువంటి వారు దేవునికే సమయం ఇచ్చి మనసు సమయము అన్నీ కేంద్రీకరిస్తూ ఉంటారు. తెలుసా? చూడండి, మనము మందిరానికి వచ్చినా కానీ వాడి వదిలిపెట్టకుండా 1 నిద్ర, 2 పరధ్యానంతో నింపి నిన్ను దానిలో నుండి తొలగించేస్తా అంట. బయటికి తొలగించి ఏం చేస్తాడు? ఆరాధనకి వెళ్ళినట్టే ఉంటావు, భక్తి పరులాగా ఉంటావు, బైబిల్ తీసుకుంటావు, వస్తావు. నేను చూసిన వాళ్ళందరూ అమ్మ పాపం ఏమి చూడమ్మ ఎలాగెళ్తుందో భక్తి, అబ్బో ఎంత భక్తి ఉందో అనుకుంటారు. కానీ లోపల చూస్తే శూన్యం, ఏమీ లేదు. మేడి పుండు చూడు, మేలిమయ్యుండి పొట్ట విప్పి చూడు, పురుగులు లొకలొకలాడు. అంతే మన జీవితాలు కదా. అలాగున్నాయా? అలాగుండకూడదు. అందుకనే చెబుతున్నాడు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనాన్ని కూడా దయచేసి సహాయము చేయండి. ఏమంటున్నాడు? నేను మారు మనసు పొందుటకు దానికి సమయం ఇచ్చాను కానీ, ఏమన్నాడు? సమయం ఇచ్చాను కానీ అది తన జారత్వమును విడిచి మారు మనసు పొందలేదు కనుక ఇదిగో నేను దానిని మంచము బట్టి పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు
దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు చేస్తును. బా, నువ్వు శ్రమల పాలు అవ్వకముందే లోబడాలమ్మా. శ్రమల పాలు అయ్యేదా కూర్చోకూడదు. ఏ సంఘం అంట ఇది? తుతయారా సంఘం అంట. ఇది తుయతైరా అనేటువంటి సంఘం. 18వ వచనము చూడండి ఎలాగుంటుంది ఈ సంఘం. చాలా బాగుంటుంది ఇది. తుయతైరాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయము: అగ్ని జ్వాల వంటి కన్నులను అపరంజిపోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా. ఇప్పుడు చెబుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. మంచియే కావా? మంచియే కావా? మంచి క్రియలు ఉన్నాయి ఈ సంఘములో. ఇంకేమన్నాడు? నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అంటే ఏంటంట? మొదటి క్రియల కన్నా కూడా తర్వాత ఇంకా మంచిలోకి వచ్చేసిన ఈ క్రియలన్నీ కూడా చాలా బాగున్నాయి ఈ సంఘంలో. ఇంకేమన్నాడు? 20వ వచనం, అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి. చూడండి, అన్ని మంచి క్రియలు ఉంటే ఇంకా తప్పు మోపటం ఏంటి? నువ్వేదో కానికేస్తున్నాను అనుకుంటున్నావా? లేకపోతే ఏదో మందిరానికి వస్తున్నాను అనుకుంటున్నావా? లేకపోతే ఎవరినో బ్రతికించినట్టు ఫీలింగ్ ఇస్తున్నావా అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? ఇవన్నీ చేస్తున్నా కానీ ఏమంటున్నాడు? అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏలయనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న ఏజ్బేలు స్త్రీని నీవు వండనిచ్చుచున్నావో. ఎవరిని వండనిచ్చుచున్నాడంట? ఎవరినంట? ఏజ్బేలు స్త్రీని. ఏజ్బేలు స్త్రీ ఎక్కడ ఉంది అసలు? ఎక్కడో పాత నిబంధనలో ఉన్నది ఆమె. ఏజ్బేల్ రాజుల గ్రంథంలో ఉంది ఆమె. కానీ ఆమె లేదు. కానీ ఎవరున్నారు? ఆమె కలిగినటువంటి దురాత్మ అన్నది పనిచేస్తుందంట వారిలో. ఏమందంట? దురాత్మ పనిచేస్తుందంటే ఏజ్బేలు స్త్రీని వండనిచ్చుచున్న ఏజ్బేలు ఆత్మ పనిచేస్తుందంట. పనిచేసి ఏం చేస్తుందంట? జారత్వము చేయుటకును. ఏంటంట జారత్వం అంటే వివాహం కాకముందే జారిపోవడం, వివాహము కాకముందే పాపములో పడిపోవటం, వివాహం కాకముందే తమ శరీరములను అపవిత్రపరచుకొనటం. ఎంత దౌర్భాగ్య స్థితి ఆలోచించేయండి. నాకు ఒక యవనస్తుడు ఒక మాట చెప్పాడు. సంబంధం ఖాయమైంది, ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఈ కుర్రాడు ఏమండి అత్తగారింటికి వెళ్ళాడు ఏదో చూసి వద్దామని. మ్యారేజే కాలేదు, ఓన్లీ ఎంగేజ్మెంట్ మాత్రమే అయ్యింది. ఆ అత్తగారు ఎంత దరిద్రపదో ఆలోచన చేయండి. కుమార్తెను రెడీ చేసి అల్లుడి దగ్గరికి పంపించింది, కాబోయే అల్లుడి దగ్గరికి. ఎంత పనికి మాలిందండి. పవిత్రంగా కాపాడుకోవాల్సినటువంటి దేహమును పవిత్రంగా కాపాడు. ఏమండి పెళ్ళయ్యే వరకు కూడా ఎంత పవిత్రంగా దేహాన్ని కాపాడుకోవాల్సిన దౌర్భాగ్యులు ఎలాగైపోయారు. పాపముకు అప్పగించేసింది. ఆ కుమార్తెను తీసుకెళ్ళి అల్లుడికి అప్పగించేసింది, కాబోయే అల్లుడికి. వీడికి అనుమానం పట్టింది. ఇలాగ ఎంతమంది చేస్తుందో నా అత్త. ఏమైపోయింది? ఆ కుటుంబానికి అనుమానం జబ్బు అనేది ఏర్పడింది. ఇలాగ ఎంతమందికి చేసి ఉంటుంది నా అత్త. పవిత్రంగా తన కుమార్తెని కాపాడలేదే. ఎంత దౌర్భాగ్యురాలేమే. ఎప్పుడు చెబుతున్నాడు? పెళ్ళైపోయి బిడ్డల కన్నా తర్వాత చెబుతున్నాడు ఈ మాట. ఎలాగూ జరిగిందండి. దరిద్రపది ఎలాగూ చేసిందండి. అమ్మా, నీ శీలాన్ని జాగ్రత్తగా కాపాడుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉండకూడదు. యవనస్తురాలు నీ దేహం కనుక మురికంటిదే నీ లాంగ్ లైఫ్ మొత్తం నష్టం అయిపోద్ది. రేపు పొద్దున్న మ్యారేజ్ అయిన తర్వాత డ్యామేజ్ అయిపోతుంది నీ కాపురం. నీ కాపురం శూన్యమైపోద్ది. ఏమండి, అందుకనే జాగ్రత్తానికి అప్పగిస్తున్నావా నీ దేహమును నీవు మ్యారేజ్ వరకు నీ దేహమును పరిశుద్ధంగా కాపాడుకోగలిగారా? మీరు పరిశుద్ధంగా కాపాడుకోగలిగారా? జారిపోయి మురికంటించుకుని ఏమండి
భార్యాభర్తల మధ్యన ఇప్పుడు నెమ్మది లేకుండా సావటానికి కారణం ఏంటో తెలుసా? ఆ పాపమే ఇలాగ ఏలుబడి చేస్తుంది. నేను మీ ఇద్దరి మధ్యలో నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా. ఎందుకని? అమ్మాయి పూర్ణం అమ్మాయిలోనే ఉంటుంది, అబ్బాయి పూర్ణం అబ్బాయిలోనే ఉంటుంది. వీళ్ళిద్దరు కలిపి పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? పిచ్చి కుక్కలకి రెండిటికి కనుక తోకలకి ముడేస్తే ఏమవుతుంది? కరుసు వస్తే ఎలాగ ఉంటున్నాయి వాళ్ళ కాపరాలు. కారణం పెళ్లి కాకముందు పాపం. ఏమండి, నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మేలని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఎవడో వాడు అలాగ ఉండాడండి, వాడు ఎలాగ ఉండంటే వాడి పనికి మనోడు, వాడితో పోల్చుకోవద్దు మనం. అర్థమైందా? ఏమంటున్నాడు? అన్నీ బాగానే ఉన్నాయి, సంఘములో ఏముందంట? నీ మీద తప్పు ఒకటి మోపవలసి వచ్చి ఉన్నది. ఏలయనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీవొండని చూచున్నావు, జాగ్రత్తము చేయుటకును. ఏమండి, కొంతమంది పాస్టర్లు వాళ్ళు బయలుదేరారు, విగ్రహాలకి అర్పిస్తే మనకేంటండి, ప్రార్థన చేసుకుని తింటే అయిపోద్దంట. పోతావు, వాడు పోతాడు, త్వరగా పోతాడు. మీరు గమనించండి. ఏమనుకున్నారు? ఆటలాడకూడదు, బైబిల్ దగ్గరికి వచ్చి ఆటలాడొద్దు. నువ్వు లోకంలో ఉండి ఆటలాడు, పర్వాలేదు. బైబిల్ దగ్గరికి వచ్చి ఆటలాడేమంటే కరెంట్ షాక్ పడద్దు. కరెంట్ షాక్ అయ్యిందంటే చచ్చిపోతాం స్పాట్లో. ఇలా చెప్పేవాళ్ళు అబద్ధికులు, అబద్ధ బోధకులు. గమనించండి మీరు. తినొచ్చు, ఏం పర్వాలేదు, పర్వాలేదు, తినేయండి, పర్వాలేదు, వెళ్ళండి, పర్వాలేదు, ఏదైనా చేయండి అంటే వారి బోధ సత్యమైంది కాదు. గట్టిగా చెప్పేయండి. చెప్పకపోతే నువ్వు కూడా ఆ లిస్టులోనే ఉంటావు. అందుకనే దేవుని వాక్యం మాట్లాడుతుంది, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ అది తన జారత్వమని విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. మారు మనసు పొందుతున్నావా? దీని నుండి నువ్వు బయటికి రాగలుగుతున్నావా? ప్రియ తల్లి, దేవుడి నీకు సమయం, ఎంత సమయం ఇచ్చాడండి. ఏమండి, అననీయ సపేర్యాలు ఏమండి అబద్ధమాడి, ఏమండి భార్యతో భర్త చెబుతున్నాడు, అమ్మా నేను నా పేతురు దగ్గరికి వెళ్తాను, నేను ఇంతకేం చెబుతాను, నువ్వు తర్వాత నా వెనకాలకి రా, ఇంతకేం చెప్పు అని ఆయన చెప్పాడు. చచ్చిపోయాడు. ఎంత సమయానికి వెళ్ళింది ఆమె? ఎన్ని గంటలకి? 3 గంటల సమయం ఇచ్చాడు భర్త చచ్చిపోయిన తర్వాత. ఏమా, 3 గంటల సమయంలో పశ్చాత్తాపడాలి కదా. అయ్యో నా భర్త చనిపోయాడు, భర్త చనిపోయినట్లు ఎవరో అడిగితే చెప్పేవాళ్ళు కదా. ఏంటి హడావిడి నన్ను అడిగిందా? వెళ్ళిపోయింది, ఎగేసుకుంటే వెళ్ళిపోయింది. ఈమె కూడా అబద్ధం చెప్పేసింది. స్వాట్లో 3 గంటల తర్వాత ఈమె చచ్చిపోయింది. 3 గంటల సమయం ఇచ్చాడు. ఏమన్నా ఉపయోగించుకుందా? ఉపయోగించుకోలేదు. ఏమ్మా, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు నీకు ఎంతో సమయం ఇస్తున్నాడు. సిలువలో ఏమండి 2 దొంగలు, మొదటి దొంగకి ఎంత సమయం ఇచ్చాడో తెలుసా నీకు? ఎంత సమయం ఇచ్చాడండి? ఏమండి ఎంత? దాదాపుగా ఉదయం 9 గంటల నుండి 3 గంటల వరకు యేసుతో ఉన్నాడు. ఎన్ని గంటలు పట్టింది? 9, 3, 6 గంటల సమయం ఇచ్చాడు దేవుడు. ఎవరికి? ఏం చెప్పండి అమ్మా, ఎవరికి? మొదటి దొంగకి. యేసు పక్కనే ఉన్నారు, ఏమండి శిలువ మీద వేలాడుతూ ఉన్నారు. 2వ దొంగ అయితే పశ్చాత్తాపడ్డాడు. ఏమండి, నేడు నాతో కూడా పరదేశంలో ఉందుగాక అన్నాడు. అప్పుడైనా తెలుసు చావాలి గీడు, అప్పుడైనా తెలుసు చస్తే బాగుండేదిగా. అయ్యో పరదేశంలో అంటున్నాడు, నాకు కూడా భాగ్యం దొరుకుదయ్యా, ఎటగొట్ట నన్ను కూడా క్షమించండి, బుద్ధిహీనుని మాట్లాడాను అనొచ్చుగా. సచ్చేవాళ్ళకి అనరు. ఒక మంచంలో పడింది, మా ఇంటికి వెళ్ళామే, లోగడ, మా అందరికన్నా సీనియర్ ఆమె. ఎప్పటి నుంచో ప్రార్థనకి వెళ్ళదు, పాతుకుపోయింది మర్రి చెట్టులాగా. విజయవాడ వెళ్తే గుళ్ళకి వెళ్ళేది, ప్రసాదం తినేది, దినాలకు వెళ్ళేది, పెళ్ళిళ్ళకి వెళ్ళేది, తద్దినాలకి, మాస్కెళ్ళకి, అన్నిటికీ వెళ్ళేది. అమ్మ నువ్వు అలాగ వెళ్ళకూడదమ్మా అని చెప్పేవాడిని నేను. ఏంటబ్బాయి వెంకటేశ్వరరావు అలాగా అంటావు నువ్వు? మా వాళ్ళందరూ విజయవాడలో గుళ్ళల్లోకి వెళ్ళి ప్రసాదం తింటున్నారయ్యా, నేను బంతులకేకే వెళ్ళేది అని చెప్పింది. చెబుతూ ఒక అన్ఎక్స్పెక్టెడ్గా ఒకరోజు మంచంలో పడిపోయింది. అందరు వెళ్ళి చూసి వస్తున్నారు, నేను కూడా వెళ్ళాను చూసి రావటానికి. వెళ్ళి అక్కడికి మంచం దగ్గర కూర్చున్నాను. అమ్మ రామమ్మ గారు
మీరు యేసు ప్రభుని, ప్రభా నన్ను క్షమించండి అని నోటితో అనమ్మా. అయ్యా నేను పాపిష్టి బ్రతికానయ్యా, అయ్యా నన్ను క్షమించండి అని అనవమ్మంటే ఏమంటుంది? లేదంది. ఏమి లేదు. ఆమె అంటుంది, ఏమంటుందో తెలుసా? అంటుందా, వీసిపోయింది, నాకు నోరు రావట్లేదు అంది. సరే నేను ప్రార్థన చేసి ప్రభా తేగుడైపోయినటువంటి అన్నం ఎవడో తిండగదా, ప్రభా ఈమె మంచములు ఇలాగ ఉండకూడదు, త్వరగా తీసుకో ప్రభు అని ప్రార్థన చేశాను. నాకు వృద్ధులైనటువంటి వారు మంచంలో పడితే ఈ ప్రార్థన చేయటం బాగా అలవాటు. మీరు నన్ను పిలవబాకండి వృద్ధులైనప్పుడు. ఎందుకో తెలుసా? పండు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్నగారు, భాగ్యలక్ష్మి వాళ్ళ నాన్నగారు పాప మంచంలో ఉన్నాడు. ఈయన ఎక్కువ ఎంతకాలం బ్రతుకుతాడు? ఒక వారం బతుకుతాడేమో అన్నా నేను వెళ్ళి. అంతే, వారం కూడా లేడు. మా ఇంటి పక్కన ఏమన్నా మంచంలో పడిపోయింది. సరే ఆమె బాగోపోతే ప్రార్థన చేసే ఆమెకి హైందవులు. మొన్న ఒకసారి హాస్పిటల్లోకి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను. అయ్యా నన్ను క్షమించమని ప్రభుని అడుక్కోమ్మా. నన్ను ఎప్పుడో మమ్మల్ని బట్టి, నా భార్యను బట్టి కొంచెం ప్రార్థన చేసుకుంటుంది. ఆమె ఇంట్లో ఎవరూ ప్రార్థన చేయరు, అన్యులు. మొన్న నేను వాస్తవంగా ఎందుకు వెళ్ళానో తెలుసా? ప్రభా ఈమెను త్వరగా తీసుకొనండి ప్రభు అని చేయటానికి వెళ్ళాను. పుళ్ళు పడిపోయినాయి ఈపి మీద అన్నట్టుగా నేను వార్తలు విన్నాను కొన్ని. ఇంకా ఏముంది, మీ త్వరగా తీసుకుని దేవుడు వెళ్ళటమే రైట్ అని చెప్పి ఒప్పింప చేద్దామని వెళ్ళాను. అక్కడికి వెళ్ళి మనిషిని చూస్తే చాలా బాగుంది. అప్పుడు నేను దగ్గరికి వెళ్ళి మాట్లాడాను ఆమెతో, చేయబట్టుకునమ్మా ప్రార్థన చేస్తాను, ప్రభు నిన్ను స్వస్థపరుస్తారు, ఇంకా కొంచెం టైం ఇస్తారు నీకు, కాబట్టి ఎక్కువ ప్రార్థన చేసుకో. ప్రభా నన్ను క్షమించు, నేను పాపినమ్మా. నేను నోటితో పక్షవాతం మూతి పక్కకు తిరిగిపోయింది. ఆ మాట ప్రభా నన్ను క్షమించు ప్రభా. చప్పట్లు కూడా దేవుని క్షమించాలి అని దేవుని మీదకి నడిపించమ్మా. నీ ఆత్మ శరీరం డివైడ్ అయిపోద్ది. శరీరం కాల్చొచ్చు పోడ్చొచ్చు, కానీ నీ లోపల ఉన్నటువంటి ఆత్మకు చావులే. నా భార్య అక్కడ ఉన్నది, ఆమె దగ్గరికి నువ్వు వెళ్ళాలి. కాబట్టి లోతుగా తగ్గించుకుని ప్రభు దగ్గర క్షమాపణ అడిగమ్మా అని ఆమెతో చెప్పి ఆ చెయ్యేసి ప్రార్థన చేశాను. నన్ను కొంచెం కోలుకున్న తర్వాత నేను కారు పెడతాను, విజయవాడ తీసుకెళ్ళి మందులు ఇప్పేద్దాం ఆమెకి. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎలాంటి భక్తి చేయగలుగుతున్నావు? ఇక్కడ ఏమంటున్నాడు? దానికి సమయం ఇచ్చాడు. ఏమంటుంది? అయ్యా నాకు గొంతుకు పోయిందయ్యా అంది. అన్న తర్వాత నేనేం చేశానంటే, సరే వచ్చేసాను ప్రార్థన చేసి. వాళ్ళ పిల్లలు వచ్చారు, మర్నాడు రెండో రోజు పిల్లలు వచ్చారు, ఎక్కడెక్కడో ఉంటారు. వారు వచ్చి అంటున్నారు, అమ్మ నువ్వు ఎంతకాలం మందిరానికి వెళతావు కదా, ఎంతకాలము మందిరానికి వెళుతున్నావు కదా, కాబట్టి నిన్ను దేవుని యొక్క సేవకునికి అప్పగించమంటావా లేకపోతే మన ప్రకారం తీసుకెళ్ళమంటావా అని పిల్లలు అడుగుతుంటే అప్పుడు నోరు వచ్చేసి అంటుంది, అయ్యా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అయ్యా, మీ ఇష్టం, మీరే చేయండి అందే. అంతే. అప్పుడు వచ్చింది వాక్కు ఆమెకి. అంతే తీసుకెళ్ళారు, టపాకాయలు తెచ్చారు, టపాసులు తెచ్చారు, ఏమని పాడి కట్టారు, కట్లేశారు, తగలబెట్టేశారు. తర్వాత ఒక 2 నెలలకు 3 నెలలకు దెయ్యమైన దగ్గరికి వచ్చింది. అమ్మా ఏంటి నువ్వు పరలోక రాజ్యం వెళ్ళలేదా అని అడిగాను నేను దర్శనంలో. అడిగితే అంటుంది, అయ్యా మీరు ఎన్నో విశ్వాసపు మాటలు చెప్పారు కానీ నేను వినలేదయ్యా, అక్కడికి వెళ్ళాను కానీ దేవుడు పనికిరావని నెట్టేశాడు. కాబట్టి నేను ఇంటింటికి తిరిగి నా వల్లే మీరు బ్రతకొద్దని చెప్పడానికి నేను ఇంటింటికి తిరుగుతున్నానయ్యా అని చెప్పి నాతో చెప్పి ప్రాధేయపడుతూ ఉన్నది. ఓ దెయ్యం అని చెప్పి అప్పటినే చీపిరి పట్టుకుని ఎంపడబడ్డాను, పారిపోయింది. అంతే. ఎంత భక్తి చేసింది? ఎన్ని సంవత్సరాలు? దాదాపు 40 సంవత్సరాలు భక్తి చేసింది. దెయ్యం అయిపోయింది. ఎందుకో తెలుసా? తాను జీవించాల్సిన రీతిలో జీవించలేదు కాబట్టి. నువ్వెలాగున్నావు? నీ ఇష్టము నెరవేర్చుకుంటానిక నీవు ఈ స్థలానికి వచ్చింది ప్రియ తల్లి. అందుకని అంటున్నాడు, దానికి నేను సమయం ఇచ్చి తిని కానీ దాని పాపముని విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లకపోయెను. మారు మనసు పొందావా?
ఏమ్మా, దేవుడు ఎంత సమయం ఇచ్చాడు నీకు? రెండో దొంగకి ఎంత సమయం ఇచ్చాడు? పశ్చాత్తాపడ్డా, లోబడ్డా, తగ్గించుకున్నాడా, విధేయత చూపాడా? ఓ ఏమీ లేదండి, ఏమీ లేదు. నీవు నేను ఎలాంటి భక్తి చేస్తున్నాం? ఇంకా 2-3 రెఫరెన్సులు చూపిస్తాను. ఏప్రిల్ రాసిన పత్రిక 2:1 చూడండి దయచేసి. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎలాగుండాలి? నీవు విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. 3:9-10 అంటాడు. 3:9 కూడా చూడండి ఏమంటాడు? ఏమని? 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరమువారి వలన విసికి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గంలోను తెలుసుకొనలేదు. ఎలాగ తప్పిపోతున్నారంట? విసిగిపోతున్నాడు నిన్ను బట్టి దేవుడు. నీ భక్తిహీనతను బట్టి విసిగిపోతున్నాడు. నీ ప్రార్థనాహీనతను బట్టి విసిగిపోతున్నాడు. నువ్వు సమయాన్ని గ్రహించలేని స్థితిలో నుండి ఆయన విసిగిపోతున్నాడంటమ్మా. 40 సంవత్సరములు నా కార్యములను చూచి. ఎన్ని కార్యాలు చూశా నువ్వు? నీ వ్యాధులు పోయినాయి, నీ జబ్బులు పోయినాయి. ఏమండి, నీకు దేవుడు మరణాల నుంచి తప్పించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి నిన్ను విడిపించాడు. ఇన్నెన్ని కార్యాలు కాదా నీకు? ఈ కార్యములన్నీ కూడా చూసి శనివారం రావటానికి, బుధవారం రావటానికి ఎందుకు చచ్చిపోతున్నావు? ఇది దౌర్భాగ్యం కాదా? మరలా స్థితి నీకు రావాలా? ఆలోచన చేయి. దేవుడు మాట్లాడుతున్నాడు నీతో ఈరోజు. దేవుడు నీకు సమయం ఇచ్చాడు ప్రియ తల్లి. దేవుడు నీ వ్యాధి నిన్ను ముట్టి బాగు చేశాడు. ఆయన నేను స్వస్థపరిచాడు. నువ్వు తినడానికి లేనప్పుడు భోజనం పెట్టాడు. కట్టుకోవటానికి లేనప్పుడు వస్త్రం ఇచ్చాడు. వెహికల్ లేనప్పుడు వెహికల్ ఇచ్చాడు. నీ బ్రతుకులో దేవుడు చేసిన ఆశీర్వాదాలు ఎన్నో ఒక్కసారి ఆలోచించి. ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టేసేస్తున్నావు. నా ఇష్టం, వెళ్ళు పరిగెత్తు, చూస్తా. ఎంతవరకు పరిగెత్తో దేవుడు చూస్తాడు. నీకు దేవుడు సమయం ఇచ్చాడు. ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే చూసి దేవుడు ఒకే ఒక బటన్ నొక్కుతాడు. దేవునికి నేను కృతజ్ఞునై ఉండాలి. ఎందుకో తెలుసా? నన్ను బ్రతికించిన నా దేవునికి ప్రాణార్పితం చేయాలి. నేను ఈ బరిలోనే పడి చచ్చిపోవాలి. నేను దేవుని సంధిలో భయముతో కూడిన భక్తి చేయాలి. దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు ప్రియ తల్లి. ఇది ఆషామాషిగా తీసుకోవద్దు. నీవు తర్వాత ఏడ్చిన రాదు నీకు. ఏసేపు ఏడ్చాడు. ఏడ్చినా కానీ ఏమాత్రం ప్రయోజనం లేకుండా అయిపోయింది. అందుకని అంటాడు 12వ వచనములు అంటాడు, ఏమంటాడు? సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. మా ఏమండాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రభా, నన్ను క్షమించండి. నువ్వు దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా ఉండాలి. సమయం దేవుడు నీకెంతో ఇచ్చాడు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుని చిత్తమైతే ఇదే వాక్యాన్ని రేపు బుధవారం చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి.